మనకి శత్రువు ఉన్నాడు, శత్రు గుంపు ఉంది. నిరంతరం మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా దెబ్బతీయాలని చూస్తూ దాడి జరుగుతుంది. ఆ దాడి నుంచి తప్పించడానికి దేవుడు, ఆయన దూతలు, పరిశుద్ధాత్మ మన కాపుదలుగా ఉన్నారు. కొనకక నిద్రపోక కాపాడుతున్నారు. మొదటి సంగతి. రెండో విషయం, నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండు. నీ మనసును నిమ్మళ్ళపరుచుకో, నీ దేహాన్ని క్షేమకరంగా కాపాడుకో. ఫాస్టింగ్ ఉంటావా, ఒక క్రమమైన రీతిలో ఉండు. ఘన పదార్థం తీసుకుపోతే లిక్విడ్ అన్నది తీసుకొని ఒక పద్ధతి ప్రకారం ఉండు. రోగం గ్రస్తులు అలా ఇందాక ఉండొద్దు, రోగగ్రస్తుడు అయినట్టుగా ఉండొద్దు. కొన్ని 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 మెళకువలు పాటిస్తూ ఫాస్టింగ్ ఉండి, ఇబ్బంది లేదు. స్తోత్రం. నిన్ను భద్రపరచుకో. రెండో విషయం చెప్తున్నాను, నీవు యుక్తమైన మాటలు పలకటం నేర్చుకో. నీవు పలికే మాటలు దయ్యము నీ ఇంటి మీద పని చేసేటట్టు చేస్తాయి. నువ్వు పలికే మాటలు దయ్యము నీ దరి రాకుండా దూరపరిచేటట్టు కూడా చేస్తాయి. మూడో మాట అన్నాను, యెహోవా మన యందు ఆనందించే విషయం ఒక్కటి మనం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఆయన మన యందు ఆనందపడేటట్టు మనం జాగ్రత్త పడితే చాలు. నీకు మెరకగా, అడ్డుగా, కొండల్లాగా, బండల్లాగా ఉన్నాయి కూడా చట్ట సదరం అయిపోతాయి. అంత చేస్తున్నాం మళ్ళా. ఇంకా నేనేం పెద్ద మర్మాలు చెప్పలా, ఇంకోటి ఏం చెప్పలా, ఈజీగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎట్లా ఆనందపడతాడు దేవుడు మన యందు? మళ్ళీ అదొక అంశం. దేవుడు మన యందు ఎట్లా ఆనందిస్తాడు? సమీపించి మాట వినుట ద్వారా ఆయన ఆనందిస్తాడు. బలి అర్పించుట కంటే మాట వినుట, ఒకడు అర్పించిన బలి విషయమై సంతోషపడే కంటే తన మాట విని ఆ మాట చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడేవాడి విషయంలో ఆయన ఆనందపడతాడు. దేవుణ్ణి సంతోషపెట్టినట్లు జాగ్రత్తగా చూసుకోండి. నా దేవుడు నన్ను బట్టి, నీ మనసాక్షి నీకు చెప్పింది, నా దేవుడు నన్ను బట్టి ఆనందంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, ఆయన బాధపడే ఏమైనా ఉన్నాయా, మార్చుకోవాలి. ఆయన సంతోషించేటట్టు నేను అడుగులేస్తానన్నా. నా దేవుడు నా యందు ఆనందిస్తే చాలు. కోటి దయ్యాలు ఏకమై వచ్చిన ఒక్కటి కూడా నా తల మీద ఉన్న వెంట్రుకలు ఒక్కటి కూడా అవి కదిలించండి. ఎందుకంటే ఆయన మన తల వెంట్రుకలన్నీ లెక్కేశాడు. ఆ మాట కూడా బైబిల్లో ఉంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని. అంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు మన విషయంలో. ఎన్ని ఏకమై వచ్చినా సరే ఏమి కదిలించలేవు. ఒక్కటి, ఆయన మన యందు ఆనందపడాలి. అది ఎలా జరిగింది? నువ్వు ఎప్పుడూ ఆయనలో ఆనందాన్ని వెతుక్కుంటే ఆయన నీలో ఆనందం అనుభవిస్తాడు. యేసయ్యని గురించి తండ్రి అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దావీదునందు ఆనందించాడు, అబ్రహామునందు ఆనందించాడు, భక్తుల యందు దేవుడు ఆనందించాడు, దానియేలునందు దేవుడు ఆనందించాడు, భక్తుల్ని బట్టి ఆనందించాడు, యోసేపునందు ఆనందించాడు. వాళ్ళ వేదనలన్నీ ఆనందాలుగా మారిపోయినాయి. ఆయన మన యందు ఆనందిస్తే మనం ధన్యులం. అందుకే చిన్నదానికి పెద్దదానికి కూడా దేవునికి వెళ్ళి తిరిగి చెప్పుకుంటూ ఉంటాను. నేను ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అయ్యాని అనిపించింది అనుకో, ఎక్కడున్నా సరే వెంటనే ఆయనకి వెళ్ళి తిరిగి చెప్పుకుంటా, తేడాపడ్డాను ఏమనుకోవాకయ్యా, ఇది నోరు జారాను ప్రభా, ఇది తొందరపడి ఎట్లా మనసులో అనుకున్న ప్రభా, ఏమనుకోవాకయ్యా, తేడాపడ్డానే. ఎప్పటికప్పుడు ఆయన వైపు తిరిగి అట్లా చెప్పుకుంటా, తేడాపడ్డాను ఏమనుకోవాకయ్యా, క్షమించయ్యా. ఆ స్పృహ మనం కలిగి ఉంటే ఆయన హ్యాపీ. ఇప్పుడు ఆయన నిలదీసిన దాకెందుకు? ఆయన నిలదీసిన దాకెందుకండి? రే నువ్వు తేడా అన్నదాకెందుకు? నువ్వే తేడాపడ్డానే, ఇందాక అట్లా అనకూడదు, ఇట్లా చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, సరే అనుకో. ఆ ఒక్క మాట అనే వదిలే. సైతాన్ గడు వస్తాడు, నువ్వు అంత మాట అన్నావు ఇందాక, అట్లా అన్నావు కదా, దేవుడిని ఒప్పుకోడు.
నువ్వెవరు ఒప్పుకోవడం చెప్పడానికి? దేవుడే చెప్పింది. నువ్వు చెబుతావు సైతాన్ పో, మీరు ఒప్పుకొని ఎడదా క్షమింపబడుదురని నా దేవుడే చెప్పాడు. నేను వెంటనే ఒప్పుకుంటా ఆయన వైపు తిరిగి, వెంటనే ఎప్పటిదప్పుడే. ఈ శరీర సంబంధమైన అనుభవంలో జీవితంలో ఉన్నాం కదా, శరీరంలో ఉన్నాం కదా, మనకి ఇంకా మహిమ శరీరం రాలేదు కదా, ఈ పనికి మళ్ళీ పాపిష్టి శరీరంలో ఉన్నాం కదా, దీని తాలూకు జాడలు కనపడుతుంటాయి కదా, అవి కనపడ్డప్పుడు తక్షణమే చురుగ్గా వెంటనే మెళకుగా అయ్యా అని ఆయన వైపు తిరిగి సరి తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పటిదప్పుడే ఫ్రెష్, ఎప్పుడు నిర్మలంగా ఉండేటట్టు, మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్టు, నిర్మలంగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఇప్పుడు నేను నడుస్తానే ఏదైనా గుర్తొచ్చింది అనుకో, తేడా పడ్డది, రోడ్డు మీద ఉన్నా జనంలో ఉన్నా సరే ఇటు తిరిగా ఇట్లానే, ప్రభా క్షమించు ప్రభా, ఆ విషయంలో తేడా పడ్డామని అని అట్లా క్షమాపణ అడిగి మళ్ళీ మనుషులతో మాట్లాడతాను నేను. అప్పటిదప్పుడే తలంపులో తెచ్చాడంటే చాలు, అక్కడే అన్ని చేసే పని కూడా ఆపి ముందు ఒప్పుకొని తర్వాత పని చేస్తాను. అంటే అంత సింపుల్గా ఒప్పుకుంటే క్షమించేస్తాడా? కాసేపు ఏడవద్దా? కాసేపు ఏడవాలి కదా, కాసేపు మొత్తుకోవాలి కదా. పశ్చాత్తాపడటం అంటే ఏడవటం కాదు, మార్పు చెందటం అన్నాడు ఒక భక్తుడు. పశ్చాత్తాపం అంటే కూర్చొని ఏడవడం పశ్చాత్తాపం కాదు, మార్పు చెందటం పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం అంటే మార్పు చెందటం. కాబట్టి మార్పు చేసుకుంటూ, తేడాలు దేవుడు చూపిస్తే దేవుని ఆత్మ వెంటనే దిద్దుకుంటూ, ఒప్పుకుంటూ, సరి చేసుకుంటూ ఎప్పటిదప్పుడే అంత చురుగ్గా, అంత వివేకంగా అడుగులేయాలి. అప్పుడు మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. ఆయన మనల్ని బట్టి ఆనందపడుతున్నాడో దుఃఖపడుతున్నాడో కూడా మనకు తెలిసిద్ది. నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో మనకి సమాచారం అందిద్ది. ఎప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది, దేవుని యందు ఆనందంగా ఉంటుంది. ఇక అదొక పరవశం అనుకోండి. ఇక దేవునికి స్తోత్రం. దాన్ని సాధన చేయండి. అట్లా చురుగ్గా ఉండండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. చాలు, పైకి లేచి నిలవండి. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాతో నువ్వు మాట్లాడిన శత్రువుని గూర్చిన సంగతులు, నిన్ను గూర్చిన సంగతులు, మనుషులను గూర్చిన సంగతులు, మేము జాగ్రత్త పడవలసిన సంగతులు, చాలా విషయాలు మాతో మాట్లాడు. మా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉంచుకొని ఎప్పుడు నీ ఆనందాన్ని వెతికే విధంగా మేము ఉన్నట్లయితే మాకు అడ్డుగా ఉన్న అడ్డుబండలన్నీ తునాతునకలైపోతాయని మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చావు, మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చావు. మా ఆత్మలను ధైర్యపరిచావు, నిమ్మళపరిచావు, నిబ్బరపరిచావు, మా మనసులను తేలిక చేశావు. నీకు స్తోత్రము. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచావు, నిరాశ నిస్పృహలోంచి బయటికి తెచ్చావు. కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు నా కన్న తండ్రి. కనికరించు మా బిడ్డలందరూ ఈ మాటల్లో నడిపించు నాయన. ఈ మాటలు వారి హృదయాల్లో, మా హృదయాల్లో స్థిరపరచు. శత్రువు కుట్రలేవి మా మీద పని చేయకుండా వాటన్నిటిని యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. మా సమస్త మార్గాల్లో నీ రక్తమును ప్రోక్షిస్తున్నాం, నీ కాపుదలను అపేక్షిస్తున్నాం, నీ సన్నిధి సహవాసం కోరుతున్నాం. మా ప్రతి ప్రయత్నంలో నిన్ను ఆహ్వానించుకుంటున్నాం. దేవా నీకు స్తోత్రము. మా సమస్త ప్రయత్నాల్లో నిన్ను ఆహ్వానించుకుంటున్నాం. మా కుటుంబాల్లోకి ఆహ్వానించుకుంటున్నాం, మా జీవితాల్లోకి ఆహ్వానించుకుంటున్నాం, మా ఆలోచనలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాం, మా క్రియల్లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాం, మా సమస్త ప్రవర్తనలో నీ అధికారాన్ని ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని ఏలయ్యా, మమ్మల్ని ఏలు. మా నోటి తొందరని కంట్రోల్ చేయి నాయన, మా చేతల తొందరని కంట్రోల్ చేయి, నడతల తొందరని కంట్రోల్ చేయి. మమ్మల్ని నిగ్రహంలోనికి నడిపించు, ఆశా నిగ్రహంలోనికి, మనో నిగ్రహంలోనికి నడిపించు ప్రభువా. నీకు స్తోత్రం. మా బిడ్డలందరినీ బలపరిచి అభిషేకించు, ఆత్మతో నింపు. సియోనులో నుండి నీ ఆశీర్వాదం అందరి మీదకి వచ్చును గాక. సర్వ శరీరములు ఆరోగ్యవంతమగును గాక. సమస్త రోగములు మా యొద్ద నుండి తొలగింపబడును గాక. బిడ్డలందరూ కూడా అరికాలు మొదలు నడినేత వరకు, శిర మొదలుకొని శ్రీ పాదం వరకు, నరములు, ఎముకలు, కండరములు, కీళ్ళు, గుండె, లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు,
స్తోత్రం. రక్తము స్వస్థత నొందునుగాక, స్వస్థత నొందునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం స్వస్థత పొందునుగాక. ఆమేన్. సర్వ శరీరము ఆరోగ్యవంతమై దేవా, రాబోతున్న దినాల్లో నీ కొరకు ఉరికురికి పని చేయటానికి శక్తివంతులమగుదుముగాక. ఆమేన్. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను బలాభివృద్ధి పొందుదుముగాక. ఆమేన్. మమ్మల్ని బలపరచు. బలపరచు. అలా చేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. చెల్లిస్తాం. మా మాటలు తప్పుల్ని మన్నించి సహాయం ఇచ్చి సహాయం. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరుపర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేశ్వర రక్తమునకు జయ, జయం. ప్రభేశ్వర రక్తమునకు జయ, జయం. ప్రభేశ్వర నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె కూడా ప్రభువా నీ శక్తితో నింపి నింపండి. దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. చేకూర్చు. తల్లి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య నానాటికి బలాభివృద్ధి కలిగించు. ఆమేన్. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ సార్వత్రిక సంఘాన్ని బలాభివృద్ధిలోకి నడిపించండి. నడిపించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా విశ్వాసంతో ఈ మాటలు స్వతంత్రించుకోండి. మెలకువగలిగి ఉండండి. మీ మనస్సాక్షిని నిర్మలంగా ఉండినట్లు సాధన చేసుకోండి. నీవు గారిని పోకండి, నిరుత్సాహపడకండి, ప్రతికూలతలను బట్టి అధైర్యపడకండి, కృంగిపోకండి. మనకి దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు ఉన్నాడు. ఆయన గురించి మంచి మాట పలకండి, యుక్తమైన మాటలు పలకండి. నీవు చెప్పే మాటలను బట్టి దయ్యాలు దూరం అయిపోతాయని గుర్తించండి. యుక్తమైన మాటలు పలకండి, విజయాలు మిమ్మల్ని సమీపించేటట్టు నా తండ్రి చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.